ఇక బనకచెర్ల కుట్రలో భాగస్వామిగా ఉన్న బీఆర్ఎస్కు మాట్లాడే అర్హత లేదు అన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. రాష్ట్ర విభజన తర్వాత కూడా నీటి వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. వాస్తవాలను కేంద్రానికి వివరించి రాష్ట్రానికి మేలు చేసే బాధ్యత బీజేపీ నేతలపై ఉందన్నారు ఆయన. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన స్పష్టత ఇవ్వకుండా, తెలంగాణ నీటి కేటాయింపులు తేల్చకుండా మీరు నీళ్లు తీసుకుపోతున్నారంటే అవి నికర జలాలే తప్పగానే అవి మిగులు జలాలు మాత్రం కానే కావు. ఇది మేము కరాఖండిగా తేల్చి చెప్పదలుచుకున్నటువంటి మూడవ అంశం. మరి ఈ నేపథ్యంలో ఇవాళ టీఆర్ఎస్ కూడా మాట్లాడుతున్నది. కానీ విచిత్రం ఏంటంటే బేసిన్లు లేవు, భేషజాలు లేవని కుట్రలకు జెండా ఊపిందే వాళ్ళు. మీరు జెండా ఊపి ఇవాళ మళ్ళీ మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. నైతికంగా మీరు ఆ అర్హతను కోల్పోయింది. చాలా కీలకం ఏంటంటే తెలంగాణ ఏర్పాటుకు వెనక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని ఢిల్లీకి వివరించి తెలంగాణకు నష్టం జరగకుండా చూడవలసిన తెలంగాణ బీజేపీ ఏమో మౌనంగా ఉంటుంది. మౌనంగా ఉండటం ద్వారా వాళ్ళు కూడా ఈ తెలంగాణ జలదోపిడిని పరోక్షంగా వాళ్ళు కూడా సమర్థిస్తున్నట్టేనని మేము కూడా భావిస్తూ ఉన్నాం. మీ బాధ్యత కదా, ఇంత జరుగుతున్నప్పుడు మీ బాధ్యత ఏంటంటే ఢిల్లీకి వాస్తవాలు చెప్పాలి, తెలంగాణకు న్యాయం జరిగేటట్టు చూడాలి.